హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీ అందరితో ఎంబీఏ సెమిస్టర్ 1 పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండబోతోంది అండ్ అలాగే కంప్లీట్గా ఫిల్టర్డ్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్వి డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అవుతే కనుక కంప్లీట్గా తప్పకుండా మీరు పాస్ అవుతారు. సో దానికంటే ముందు ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ అవర్ పేపర్ ప్యాటర్న్ అనమాట. సో పేపర్ ప్యాటర్న్ ఇస్ నథింగ్ బట్ ఎలా క్వశ్చన్స్ ఉంటాయి అనేసి, ఎన్ని మార్క్స్కి ఉంటాయి, ఈ డిస్కషన్ మనం చేసుకుందాం. సో ఫస్ట్లీ అయితే ఓవరాల్గా పేపర్ ప్యాటర్న్ వచ్చేసి 60 మార్క్స్కి ఉంటుంది. ఈ 60 మార్క్స్ని 10, 40 అండ్ 10 లాగా డివైడ్ చేశారు. సో పార్ట్ ఏ విల్ బీ అవర్ షార్ట్ ఆన్సర్స్ అనమాట. ఈ షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 5 అడుగుతారు. 5 2s are 10 అంటే ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్. సో దీంట్లో మీకు 1 2 3 4 5 క్వశ్చన్స్ ఉంటాయి. నో ఆప్షన్స్. కంప్లీట్గా మీరు 5 కంపల్సరీగా రాయాల్సిందే. అండ్ ఆ తర్వాత వీ విల్ బీ హ్యావింగ్ పార్ట్ బి విచ్ ఈస్ కాల్డ్ లాంగ్ ఆన్సర్స్ అనుకోవచ్చు లేదా ఎస్సే అనుకోవచ్చు. సో ఇది వచ్చేసి 5 8s are 40 ఇన్ ద సెన్స్ లైక్ 5 ఆన్సర్స్ మీరు అటెంప్ట్ చేయాల్సి వస్తుంది అండ్ ఈచ్ వన్ క్యారీస్ 8 మార్క్స్. సో 40 + 10 50 మార్క్స్ ఇక్కడ స్కోర్ చేసుకోవాలి. సో దీంట్లో మీకు పార్ట్ ఏలో ఆప్షన్ ఉండదు, కాకపోతే పార్ట్ బిలో ఆప్షన్ ఉంటుంది. అండ్ కంపల్సరీగా క్వశ్చన్ నంబర్ అనేది మీరు చూసుకోవచ్చు. 1 to 5 వచ్చేసి మనకి షార్ట్ అండ్ 6 విల్ బి ద ఎస్ఏ. సో 6A ఆర్ 6B అన్నమాట. సో దీంట్లో మనకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఈ రెండిట్లో 6A ఆర్ 6Bలో ఏదైనా ఒక్కటి మనం రాయాలి. అలాగే 7A అండ్ 7B ఇదే ప్యాటర్న్లో మనకి 8A బిట్ ఆర్ ఎల్స్ 8B బిట్ అండ్ 9th one A బిట్ ఆర్ ఎల్స్ 9th B బిట్ అండ్ 10th A బిట్ ఆర్ 9th B బిట్. సో దిస్ ఈజ్ ఓవరాల్ మనకి పార్ట్ బి అన్నమాట. 6 నుంచి 10 వరకు మనకు పార్ట్ బి ఉంటుంది, 6th క్వశ్చన్ టు 10th క్వశ్చన్. ఆ తర్వాత పార్ట్ సి వచ్చేసి కేస్ స్టడీ అన్నమాట. సో కేస్ స్టడీ క్యారీస్ 10 మార్క్స్. సో 10 40 10 ఓవర్ 60 మార్క్స్ పేపర్ అన్నమాట ఇది. సో ఈ రకంగా మనకి పేపర్ అనేది ఉంటుంది. సో నేను షార్ట్లో చెప్పాను కదా 1 to 5. ఆ 1 to 5 వచ్చేసి మనకి యూనిట్ 1 నుంచి ఒక క్వశ్చన్, యూనిట్ 2 నుంచి 3 and 4 5. సో ఇలా ప్రతి ఒక్క యూనిట్ నుంచి మనకి ఒక్కొక్క షార్ట్ క్వశ్చన్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ సమ్ టైమ్స్ మనకి ఒకటే యూనిట్లో నుంచి 2 కూడా ఇస్తారు. అండ్ అలాగే పార్ట్ బిలో కూడా 6A and 6B is related to యూనిట్ 1. 7A or 7B is related to యూనిట్ 2 అన్నమాట. సో ఈ రకంగా 6A నుంచి 10B వరకు మనకు ఉండేవి 5 యూనిట్స్కి రిలేటెడ్ అయ్యే 2 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మనకి ఆప్షన్స్ ఇవ్వబడుతుంది. కంపల్సరీగా ఏదో ఒక ఆప్షన్ మనం కంపల్సరీగా రాయాల్సిందే. 6లో ఎదర్ ఏ అయినా బి అయినా మీరు రాయాల్సిందే. అండ్ కమింగ్ టు కేస్ స్టడీ వచ్చేసి, కేస్ స్టడీ ఒక జనరల్ టాపిక్ పైన ఉంటుంది విచ్ ఈజ్ రిలేటెడ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద యూనిట్. మనకున్న ఈ 5 యూనిట్స్లో నుంచి ఏదో ఒక యూనిట్కి రిలేట్ అయిన కేస్ స్టడీ అనేది ఇవ్వబడుతుంది. సో ఆ కేస్ స్టడీ సేమ్ లైక్ ప్యాసేజ్ రీడింగ్ అనమాట. మనం ఇంగ్లీష్లో చిన్నప్పటి నుంచి చదివే ఉంటాం. సో ఆ ప్యాసేజ్ రీడింగ్ లాగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ చిన్న ట్రిక్కీ ఏంటంటే మనం ప్యాసేజ్ చదివేసి 1 లైన్లో ఆన్సర్ రాస్తాం, బట్ ఇక్కడ ఎలాబరేట్ చేసి ఒక 1.5 లైన్ or 2 లైన్స్ రాయాలి. దానికి రిలేటెడ్ 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఈ రకంగా అనేది మన పేపర్ ప్యాటర్న్ ఉండబోతుంది. సో ఫస్ట్లీ అయితే మనం మైండ్లో ఫిక్స్ అయ్యాల్సింది ఓవరాల్గా పేపర్ వచ్చేసి 60 మార్క్స్ పేపర్ అన్నమాట. అండ్ ఫర్ పాస్ అవ్వడానికి పాస్ మార్క్స్ 60 మార్క్స్లో మనకి 26 రావాలి. 26 మార్క్స్ వస్తే
మనం పాస్ అయిపోయినట్టు ఎక్స్టర్నల్లో. దెన్ కమ్స్ టు ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసి మనకి 40 మార్క్స్కి ఉంటుంది ఇంటర్నల్. సో ఇంటర్నల్ బేసికల్లీ మన కాలేజ్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. 30 మార్క్స్ విల్ బి ఎగ్జామ్ అండ్ 10 మార్క్స్ వచ్చేసి అటెండెన్స్ ఉంటుంది కాలేజ్లో. సో ఈ రకంగా మనకి 40 మార్క్స్ ఇంటర్నల్ ఉంటుంది, వెరస్ పాస్ మార్క్ 26. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూసుకుందాం. లైక్ ఎక్స్టర్నల్లో మనకి 26 మార్క్స్ వచ్చాయనుకోండి అండ్ ఇంటర్నల్లో వచ్చేసి 30 మార్క్స్ వచ్చాయనుకోండి. 30 మార్క్స్ లైక్ మీరు ఎగ్జామ్ రాసినందుకు అండ్ అటెండెన్స్కి ఓవరాల్ 40 మార్క్స్లో మీకు 30 మార్క్స్ వచ్చాయనుకోండి. అప్పుడు టోటల్ ఎంత అవుద్ది? 56 మార్క్స్ అవుతాయి. దట్ మీన్స్ మీరు పాస్ అయిపోయారు. ఆర్ ఎల్స్ దెర్ ఈజ్ వన్ మోర్ కేస్ అనమాట. ఎక్స్టర్నల్లో మీకు 24 వచ్చాయి అండ్ ఇంటర్నల్లో మీకు 35 వచ్చాయన్నమాట. సో ఎంత అవుద్ది? ఓవరాల్ 59 అవుద్ది. బట్ మీరు ఫెయిల్ అయినట్టే. ఎలా అనుకుంటున్నారా? ఇట్స్ నథింగ్ బట్ అండి, ఎక్స్టర్నల్లో మీకు ఓవరాల్ 60 మార్క్స్కి 26 కంపల్సరీ రావాల్సిందే. మీకు ఇంటర్నల్లో 35 వచ్చినా ఆర్ఎల్స్ మీకు ఇంటర్నల్లో 40 అవుట్ ఆఫ్ 40 వచ్చినా యూ విల్ బీ ఫెయిల్ అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఎక్స్టర్నల్లో 24 అండ్ ఇంటర్నల్లో పాస్ మార్క్స్ వచ్చేసి 16 మార్క్స్. మీకు ఇంటర్నల్లో 16 మార్క్స్ వస్తే మీరు ఇంటర్నల్ కూడా పాస్ అయిపోయినట్టు, ఎక్స్టర్నల్ కూడా మీకు 26 వస్తే పాస్ అయిపోయినట్టు. 16 మార్క్స్ మ్యాండేటరీగా వస్తాయి అనుకోండి, ఎందుకంటే కాలేజ్లో వాళ్ళు కొద్దిగా మీకు అటెండెన్స్కి 10 మార్క్స్ వస్తాయి అండ్ మోర్ ఎవర్ మీరు ఎంతో కొంత 3 ఇంటర్నల్స్ ఉంటాయి కాబట్టి 16 మార్క్స్ ఈజీగా కవర్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద పేపర్ ప్యాటర్న్ అనమాట. అండ్ మీరు ఈ ప్యాటర్న్లో కంపల్సరీగా పాస్ అవ్వాలి అనుకుంటే మీరు అన్ని యూనిట్స్ చదవక్కర్లేదు. మినిమం ఒక 3 యూనిట్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా చదివారనుకోండి, ఏవైనా 3 యూనిట్స్ యూ విల్ గోయింగ్ టు బి పాస్ ఇన్ ద ఎగ్జామ్. బికాస్ పాస్ మార్క్స్ మీకు 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా మీరు నేర్చుకుంటే కంపల్సరీగా వచ్చేస్తుందండి. దీంట్లో ఎలాంటి ఇది ఉండదు. అండ్ అలాగే ఈ 3 యూనిట్స్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ అన్నది నేను సపరేట్గా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను రెడీ చేశాను. మీరు కనుక ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫెయిల్ అయితే అవ్వరండి. దిస్ ఈజ్ మై హామీ. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ల నుంచి ఇంపార్టెంట్గా నేను ఫిల్టర్ చేసి మరి మీ అందరితో ఈ పేపర్ని డిస్కస్ చేయబోతున్నాను. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. సో ఈ క్వశ్చన్స్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో నుంచి లాస్ట్ మళ్ళీ ఫిల్టర్ చేసిన వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అవుతే ఇంకా మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు. సో ఫస్ట్ వి విల్ డిస్కస్ ఫ్రమ్ యూనిట్ వైజ్ అనమాట. సో యూనిట్ 1లో ఫస్ట్లో ఉన్న వచ్చేసి లాంగ్ క్వశ్చన్స్ విచ్ ఇస్ 8 మార్క్స్ క్వశ్చన్. సో యూనిట్ 1లో define management, describe the process, functions and importance of management. Then explain or describe the 3D model of managerial behavior, state or explain, have through an experiment in detail, explain 14 principles of management. So these are the long questions from unit 1. where comes to short వచ్చేస్తే కనుక షార్ట్లో వచ్చేసి 2 మార్క్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట ఇవి. సో సైంటిఫిక్ మేనేజ్మెంట్, సిస్టమ్ అప్రోచ్ అండ్ కాంటిజెన్సీ అప్రోచ్, నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు యూనిట్ 1 లాంగ్ అండ్ షార్ట్ ఆన్సర్స్, మీరు ఏది ప్రిపేర్ అవ్వాలి అనేది. And coming to the unit 2, so discuss or explain about basic and advanced models of organization design, basic and advanced model of organizational design and అలాగే దాని ఇంపార్టెన్స్ అన్న అడ్వాంటేజెస్ అన్న సేమ్, లిమిటేషన్స్ అన్న డిసడ్వాంటేజెస్ అన్న సేమ్. అలాగే డిఫైన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ మెయిన్ అప్రోచెస్
to organization structure, what is decision making, discuss open and close model of decision making. These are long questions. And షార్ట్లో వచ్చేసి మ్యాట్రిక్స్ స్ట్రక్చర్, QWL and its principle, learning organization. So you need to long and short answers. So లాంగ్లో 3 ఉన్నాయి, షార్ట్లో కూడా 3 ఉన్నాయి. ఈ త్రీ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. అలాగే మనం యూనిట్ 3 చూసుకుందాం. యూనిట్ 3లో వచ్చేసి డిఫైన్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ అండ్ ఆల్సో ఇట్స్ ఇంపార్టెన్స్ అన్నమాట. డిఫైన్ పర్సెప్షన్, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సెప్షన్ అండ్ ఇట్ ప్రాసెస్. Then define motivation, compare the motivation theory of Maslow's with that of Herzberg's theory. ఇవి ఎస్సే లాంగ్ ఆన్సర్స్. అలాగే షార్ట్లో జవారీ విండో, పర్సనాలిటీ ట్రయాడ్స్ అండ్ పావ్లోస్ effect. So these are the 3 short answers from unit 3. When it comes to unit 4, define conflict, what is Ringleman effect, explain causes and consequences of conflict. What is leadership, explain various styles of leadership, discuss the path goal theory with examples, explain triads theory and Vroom's decision tree approach to leadership. ఇవి లాంగ్ క్వశ్చన్స్. అలాగే షార్ట్లో యూనిట్ 4 వచ్చేసి గ్రూప్ డైనమిక్స్, మేనేజీరియల్ గ్రిడ్, ఆటోక్రటిక్ స్టైల్, హెర్సీ అండ్ బ్లాచర్డ్ మోడల్ ఆఫ్ లీడర్షిప్. ఇవి యూనిట్ 4కి రిలేటెడ్. యూనిట్ 5లో వచ్చేసి డిఫైన్ ఆర్గనైజేషనల్ కల్చర్ అండ్ ఇట్స్ టైప్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ వేస్ ఇన్ విచ్ ఆర్గనైజేషన్ కల్చర్ ఈస్ క్రియేటెడ్ అండ్ సస్టైన్డ్. What do you mean by stress and stress management? Explain causes anna, reasons anna, factors are the same, and consequences anna, effects anna same, and measures or techniques to prevent stress. So ఇందులో ఏ టైప్లో అడిగినా మీరు సేమ్ ఆన్సర్ రాయాలి. అలాగే డిఫైన్ చేంజ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ చేంజ్, వై ఎంప్లాయీస్ రెసిస్ట్ చేంజ్ అండ్ మెజర్స్ టు రిడ్యూస్ రెసిస్టెన్స్ టు చేంజ్. So these are the unit 5 long. Shortlo communication and process, types of change, organization develop. So this is the important question. So వీటిని మీరు ఎలా రాయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిఫైన్ మేనేజ్మెంట్ అని ఉంది. సో మేనేజ్మెంట్కి రిలేట్ అయిన 2 డెఫినేషన్స్ కంపల్సరీగా మీరు నేర్చుకోండి. సో ఏ క్వశ్చన్ని మీరు స్టార్ట్ చేసిన లాంగ్లో ఫస్ట్ డెఫినేషన్ అని పెట్టి 2 డెఫినేషన్స్ రాయడం, ఆ తర్వాత దానికి రిలేటెడ్ ప్రాసెస్ ఫంక్షన్స్ ఏదున్నా అది రాయాలి. సో మీరు కనుక గమనిస్తే మీరు లాంగ్లో ఉన్న క్వశ్చన్స్ షార్ట్లో లేవు. సో ఆ రకంగా నేను ఈ పేపర్ని క్రియేట్ చేశాను. సో మీరు లాంగ్ ప్రిపేర్ అయితే అవి షార్ట్లో వచ్చినా మీరు రాయగలుగుతారు. అండ్ షార్ట్ కనుక ప్రిపేర్ అయిన వాటిలో మీరు లాంగ్కి కొంచెం ఎలాబరేట్ అయినా చేసి రాయొచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఏ క్వశ్చన్ని కూడా మీరు వదిలిపెట్టకండి, కంపల్సరీగా అటెంప్ట్ చేయండి. మీకు వచ్చినంత అటెంప్ట్ చేయండి, సరిపోతుంది. బట్ ఏ క్వశ్చన్ని మాత్రం వదిలిపెట్టకండి. వాట్ ఎవర్ యు నో రిలేటెడ్ టు దట్ టాపిక్ అవి మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిందే. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ లాంగ్ ఆన్సర్స్ అనేవి కంపల్సరీగా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పేజెస్ రాయాలి. అండ్ షార్ట్ ఆన్సర్ అనేది ఒక పేజ్లో ఒక 2 క్వశ్చన్స్ వచ్చేటట్టు రాయండి. సో మినిమం అంత ఉంటేనే మీకు 2 మార్క్స్ అనేవి, అండ్ 8 మార్క్స్లో అట్లీస్ట్ మీకు 6 మార్క్స్ 7 మార్క్స్ వేస్తారు. బ్లాక్ అండ్ బ్లూ పెన్ యూస్ చేయొచ్చు. సో ఏదైనా ఒక పెన్తో మీరు సైడ్ హెడ్డింగ్స్ రాయండి, మిగతా మ్యాటర్ రాసేయండి. సో ఈ రకంగా మీరు మెయింటైన్ చేస్తే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి హ్యాండ్ రైటింగ్ కూడా మార్క్స్ వస్తాయి. బట్ ప్రతి క్వశ్చన్కి అటెంప్ట్ చేయండి అండ్ మేక్ ష్యూర్ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా రాయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్గా వెయ్యండి. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయిపోతే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారండి. నో వరీస్, ఆల్ ద బెస్ట్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.